మోంతా తుఫాన్ ప్రభావం చేతికొచ్చిన పంటలపై తీవ్రంగా పడింది. 22 జిల్లాల్లోని 403 మండలాలపై ఈ ప్రభావం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి. తుఫాను ప్రభావంతో నిన్న ఉదయం నుంచే తీరంలో అల్ల తీవ్రత పెరిగింది. అధిక వేగంతో ఈదురుగాలు వీయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వందల చెట్లు నేలకూలాయి. తుఫాను ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరగడంతో కోత, కంకి దశలో ఉన్నటువంటి వరి నేలవాలింది. రైతులకు తీరని నష్టం జరిగింది. అంబేద్కర్ కోనసీమ అలాగే తూర్పుగోదావరి జిల్లాల్లో 35,000 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు అన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, కృష్ణా జిల్లాలో వరి, అరటి, బొప్పాయి తోటలు నేలవాలాయని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. విజయనగరం జిల్లాలో 12 మండలాల్లో సుమారు 7,000 ఎకరాల వరి నేలవాలింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఆఖరి దశలో ఉన్నటువంటి పత్తి వర్షాలకు పూర్తిగా తడిసిపోయింది. వరి ఈన దశ నుంచి గింజ పాలు పోసుకునేటువంటి దశలో ఉన్నందున భారీ గాలులకు నేలవాలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగుల వెంబడి ఉన్నటువంటి మిరప నీట మునుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కంకి దశలో ఉన్నటువంటి మొక్కజొన్న, పూత దశలో ఉన్నటువంటి కంది, కోత దశలో ఉన్నటువంటి వేరుశనగ అపరాలు వర్షాలకు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అరటి, కంద, బొప్పాయి గాలుల తీవ్రతకు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో చెల్లపల్లి, మోపిదేవి, తోట్లవల్లూరు తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 875 హెక్టార్లలో వరి, 107 హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక అత్యధికంగా మొవ్వ మండలం పెదముత్తేవిలో 23 హెక్టార్లు, కోసూరులో 21, మచిలీపట్నంలో 17 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించింది. తీర ప్రాంత మండలాల్లో ఈదురుగాల తీవ్రత పెరిగింది. వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. కంబం, కనిగిరి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఒంగోలులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగర శివారు కాలనీలు, లోతట్టు గ్రామాలు జలమయం కావడంతో 2,000కు పైగా మందిని 54 పునరావాస కేంద్రాలకు తరలించారు. పలుచోట్ల స్తంభాలపై చెట్ల కొమ్మలు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సింగరాయకొండ మండలంలోని మత్స్యకార గ్రామాల్లో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా ప్రత్యేక అధికారి కోనా శశిధర్ పర్యటించి ప్రజలను అలర్ట్ చేశారు.